హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రావణ మాసం రానే వచ్చేసింది, స్టార్ట్ అయిపోయింది కదండి. అంటే 2024 శ్రావణ మాసం ఆగస్టు 5వ తేదీ సోమవారం రోజున ప్రారంభమైపోయింది. ఈరోజు ఇంకా కూడా ఎప్పుడు ముగుస్తుందంటే సెప్టెంబర్ 3వ తేదీ మంగళవారం రోజున ముగుస్తుంది. శ్రావణ మాసం వచ్చింది అంటేనే ఆడవారంతా కూడా చాలా హడావిడిగా ఉంటారు కదండి. ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవడం, ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా అమర్చుకోవడం లాంటివి హడావిడిగా చేసుకుంటూ ఉంటారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదండి. కొంతమంది ఏమో వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు, మరికొందరేమో మంగళ గౌరీ వ్రతం చేసుకుంటారు. అలాగే మనకి ఈ శ్రావణ మాసంలో 4 సోమవారాలు వచ్చాయండి. ఇంకా 4 శుక్రవారాలు, 4 శనివారాలు వచ్చాయి. సోమవారం శివుణ్ణి ఆరాధించుకునే వాళ్ళు ఆరాధిస్తారు. అలాగే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించేవారు లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటారు. అలాగే శనివారం విష్ణుమూర్తిని ఆరాధించేవారు విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. అంతేకాదండి, ఈ మాసంలో మనకి ఇంకా చాలా విశిష్టమైన పండగలన్నీ కూడా ఉన్నాయి. ఆగస్టు 5 మొదటి సోమవారం శ్రావణ సోమవారం. ఆగస్టు 6 మంగళ గౌరీ వ్రతం. ఆగస్టు 8 దుర్వా గణపతి వ్రతం. ఆగస్టు 9 నాగపంచమి. ఆగస్టు 15 మన స్వతంత్ర దినోత్సవం. ఆగస్టు 16 వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదండి, 2వ వారం. ఆగస్టు 17 శని త్రయోదశి కూడా వస్తుందండి. ఈ మాసంలో మనకి శనిని పూజించుకున్నామంటే చాలా మంచిది శని త్రయోదశి రోజు. ఇంకా కూడా ఆగస్టు 19 రాఖీ పూర్ణిమ కూడా వస్తుంది. అలాగే ఆగస్టు 22న సంకటహర చతుర్థి అండి. ఆగస్టు 26 శ్రీకృష్ణాష్టమి వస్తుంది కదా. అలాగే ఆగస్టు 29న అజా ఏకాదశి వస్తుంది. అలాగే సెప్టెంబర్ 1 మాస శివరాత్రి కూడా ఉందండి ఇక్కడ మనకి. అలాగే సెప్టెంబర్ 3 పాలాల అమావాస్యతో మనకి ఇది ముగుస్తుందన్నమాట. ఈ మాసంలో అంటే శ్రావణ మాసంలో శివుణ్ణి ఎలా ఆరాధించాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఐశ్వర్య దీపం అనేది ఎలా పెట్టాలి, ఏమి కావాలి దీపానికి అనేది మనం తెలుసుకుందాం. శివునికి కార్తీక మాసం అంటేనే కాదండి అత్యంత ప్రీతికరమైనది. ఇంకా కూడా శ్రావణ మాసం అంటే కూడా శివునికి చాలా ఇష్టమంట. అలాగే మీ ఇంట్లో శివలింగం ఉన్నా, దేవుడి ఫోటో ఉన్నా కూడా బాగా మనం పూజ అనేది చేసుకోవచ్చు. మీ ఇంట్లో శివుని ఫోటో ఉంటే కానీ ఫోటోకి చందనం బొట్టు పెట్టుకొని పూజించుకోవచ్చు. అలా కాకుండా శివలింగం ఉంటే కానీ నీళ్ళతో అభిషేకం చేసుకొని పూజించాలండి. శివునికి నీళ్ళతో అభిషేకం చేసేటప్పుడు ఓం భవాయ జలమూర్తయేన నమః అనుకుంటూ శివుని ఆరాధించుకున్నామంటే మనకంతా చాలా మంచి జరుగుతుంది. అలాగే శివునికి శ్రావణ మాసంలో ఎర్ర మందారం పూలు, గన్నేరు పూలు పెట్టి పూజ చేసుకున్నామంటే చాలా మంచి జరుగుతుందండి. ఇప్పుడు మనం దీపం ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది తెలుసుకుందామా. మీ ఇంట్లో ఏ రూమ్లో అయినా కూడా సరే, అది బెడ్రూమ్ అయినా సరే, హాల్ అయినా సరే, ఇంకా కిచెన్ అయినా కూడా సరే అన్నమాట. ఏ రూమ్లో అయినా కూడా ఈశాన్యం మూల పీట పెట్టుకోవాలండి. ఈశాన్యం మూల ఫస్ట్ నీళ్ళతో శుభ్రం చేసుకొని ఏదైనా ఒక ముగ్గు వేసుకొని పీట పెట్టి పీటకి బొట్లు పెట్టుకోవాలి. చందనం కుంకుమతో బొట్లు పెట్టి అలంకరించుకొని పీట మీద ప్రమిద పెట్టి అందులో 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం పెట్టుకోవాలి. అలా చేస్తే కానీ చాలా మంచి జరుగుతుంది. ఏదైనా ఒక కోరిక కోరుకొని ఇలా దీపం పెట్టుకున్నామంటే ఐశ్వర్య దీపం చాలా మంచి జరుగుతుందన్నమాట. అలాగే రాగి చెంబు తీసుకొని చెంబులో నీళ్లు పోసుకొని అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, కొద్దిగా పువ్వులు వేసుకొని శివుని దగ్గర పెట్టి నమస్కరించుకొని ఓం నమఃశివాయ అంటూ ఒక 5 సార్లు అయితే చెప్పుకోవాలండి. అలాగే ఓం శ్రీ మహాలక్ష్మీన నమః అనుకుంటూ ఒక 5 సార్లు జపించుకొని ఆ తర్వాత ఆ నీటిని ఇంట్లో అన్ని గదుల్లో కూడా అన్ని మూలల ఆ నీటిని అంతా చల్లుకుంటూ ఉన్నారంటే చాలా మంచి జరుగుతుంది. అంతా మంచి జరగాలని కోరుకుందామండి. ఇప్పుడు మనం ఐశ్వర్య దీపం గురించి తెలుసుకున్నాము. అలాగే ఇప్పుడు శ్రావణ మాసంలో శివునికి ప్రత్యేకమైన పూజా విధానం గురించి కూడా తెలుసుకుందాం. పంచోపచార పూజ చాలా శక్తివంతమైన పూజ అండి శివునికి. అందుకు కావలసినవి 5 రకాలు. వాటిని ఉపచారాలు అని అంటారు. మొదటిగా 1 గంధము, 2 పుష్పము, 3 ధూపము, 4 దీపం, 5 నైవేద్యం.
ఈ 5 రకాలతో మనం పూజ చేసుకుందాం. చాలా ప్రత్యేకమైన పూజ అండి. అందరూ చేసుకున్నామంటే అందరికీ మంచి జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు అని కోరుకుందాం. మొదటిగా అయితే గంధముతో ఏం చేయాలో తెలుసుకుందాం. మీ ఇంట్లో శివుని ఫోటో ఉన్నా, శివుని లింగం ఉన్నా కూడా గంధం బిళ్ళలు తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసి బాగా నానబెట్టేసుకొని మీ బ్రొటన వేలు ఇంకా ఉంగరపు వేలు రెండింటిని జత చేర్చి శివునికి బొట్టు అనేది పెట్టాలి. అలా పెట్టడం వలన ధనలాభం ప్రాప్తిస్తుంది. అలాగే మీ బ్రొటన వేలు ఇంకా మధ్య వేలుతో బొట్టు పెడితే కానీ మనసులో ఏదైనా కోరిక కోరుకొని అలా చేస్తే ఆ కోరిక కూడా తొందరగా నెరవేరుతుందని చెప్తున్నారండి. ఇంకా కూడా ఇప్పుడు మనము 2 పుష్పముతో ఏం చేయాలో తెలుసుకుందాం. శ్రావణ సోమవారం రోజు శివునికి సహస్ర పని పువ్వు, ఆ పువ్వులు ఎక్కడో ఒక దగ్గర దొరుకుతాయంటండి. పూర్వపు దేవాలయాల్లో అయితే ఆ చెట్టు ఉంటుందంట. అక్కడ మనకి దొరకకపోతే కానీ ఎర్ర మందారం పూలు, తొడిమి లేని తుమ్మి పువ్వులు వీటిని పెట్టి కానీ మన కోరికలు తీర్చుకోవచ్చు స్వామివారికి చెప్పుకొని. అలాగే ధూపము కూడా 3 ధూపం అండి. శివునికి ఫోటో దగ్గర ధూపం వేస్తే కూడా చాలా మంచి జరుగుతుంది. ఇకపోతే దీపం ఎలా ఆచరించాలి అంటే శ్రావణ సోమవారం రోజున దీపం ఎలా పెట్టుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మారేడు దళం తీసుకొని ఆ మారేడు దళానికి గంధంతో బొట్టు పెట్టుకొని ఆ మారేడు దళం మీద ప్రమిద ఉంచుకొని దాని మీద దీపం పెట్టుకోవాలండి. అలా చేస్తే కూడా మనకి చాలా మంచి జరుగుతుంది. 5 నైవేద్యం ఏం సమర్పించుకోవాలో తెలుసుకుందాం. వండినవి వండనివి అంటే వండిన వాటిని పక్వాలు అని, వండని వాటిని అపక్వాలు అని అంటారు. వండినవి దద్దోజనం, పెరుగన్నం అండి. పెరుగన్నం సమర్పించుకోవచ్చు నైవేద్యంగా. వండనివి ఎండు ద్రాక్ష లేక ఎండు ఖర్జూరం కానీ నైవేద్యంగా పెట్టచ్చు. ఇలా పెట్టి చేసిన పూజని పంచోపచార పూజ అని అంటారు. ఉపవాసం ఉండాలి అనుకునే వాళ్ళు ఒంటి పూట మాత్రమే తినాలండి. అంటే ఒక పూట మాత్రమే తినాలి. పండ్లు పాలు తీసుకోవచ్చు. బ్రహ్మ ముహూర్తాన స్వామివారి దేవాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకున్నామంటే చాలా మంచి జరుగుతుంది. రోజు పూజ చేసుకునే వాళ్ళు కూడా 108 సార్లు కానీ ఓం నమః శివాయ అంటూ జపం చేసుకుంటూ పూజ చేసుకుంటే అంత మంచిగా జరుగుతుంది ఈ శ్రావణ మాసంలో. ఇప్పుడు మనం ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలి శ్రావణ మాసంలో అనే దాని గురించి తెలుసుకున్నాం కదండి. అలాగే శ్రావణ మాసంలో పంచోపచార పూజ, శక్తివంతమైన స్వామివారి పూజ ఎలా చేయాలో కూడా తెలుసుకున్నాము. ఇంకా స్వామివారికి నైవేద్యం ఏం పెట్టాలనేది తెలుసుకున్నాము. అలాగే ఉపవాసం ఉండాలి అనుకునే వాళ్ళు ఎలా ఆచరించాలనేది కూడా చెప్పాము కదండి. అన్నీ కూడా తెలుసుకున్నాము. ఇంకా ఏమైనా ఉంటే చెప్పుకుందాము. ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలియకపోయినా కూడా తెలుసుకొని మరి మీకు చెప్తూ ఉంటాను ఇలాంటివన్నీ కూడా. వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇవ్వండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.